గ్రంథంలో దావీదు భక్తుడు ఉన్నాడు కదా. దావీదు భక్తుడు యేసు ప్రభుకి హృదయానుసారుడు. ఇటినండి జాగ్రత్తగా. దావీదు భక్తుడు యేసు ప్రభుకి నా హృదయానుసారుడు అన్నాడు దావీదు భక్తుని. మోషేను కూడా అన్నాడు దేవుడు, నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అని మోషేను కూడా అన్నాడు. ఎందుకు వాళ్ళు ఆ విధంగా వాళ్ళు నా హృదయానుసారుడు, ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అని అనిపించుకున్నారు అంటే, వాళ్ళు దేవుని ఎదుట అంత నమ్మకంగా, అంత విశ్వాసంగా జీవించిన వారు. అయితే దావీదు భక్తుడంటాడు, నేను ఆహ్, మంచి ఇంటిలో ఉన్నాను. నా దేవుడు మందసము గుడారంలో ఉంటుంది అని దావీదు భక్తుడు ఏం చేశాడు అంటే, నా దేవునికి మందిరం ఒకటి కట్టించాలి. నా దేవునికి మందిరం ఒకటి కట్టించాలని ఆ దేవాలయాన్ని కట్టించాలని దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు ఏమంటాడంటే, దావీదు నువ్వు కట్టడానికి వీల్లేదు. ఎందుకు ప్రభు అంటే, నువ్వు ఆహ్, జనాన్ని పరిపాలించేటప్పుడు, ఇశ్రాయేలు జనాన్ని పరిపాలించేటప్పుడు రక్తము చిందింపబడింది. ఈ నేల మీద రక్తము చిందింపబడింది. యుద్ధాలు జరిగినాయి కాబట్టి నువ్వు కట్టడానికి వీలు లేదు అన్నాడు దేవుడు. అయితే నీ కుమారుడి ద్వారా నేను దేవాలయాన్ని కట్టిస్తాను అని చెప్పినప్పుడు దావీదు ఏం చేస్తాడంటే, మొత్తము మందిరానికి సంబంధించిన, దేవాలయానికి సంబంధించిన ధనాన్ని గాని, బంగారాన్ని కానీ, వెండిని గాని ఎంతో సమకూర్చేస్తాడు. సొలొమోనుకి ఇచ్చినప్పుడు సొలొమోను ఇప్పుడు దేవాలయం కట్టాలి. సొలొమోను కాలంలో ఉన్నప్పుడు సొలొమోను రాజు ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు అంటే 40 సంవత్సరాలు పరిపాలించాడు. 40 సంవత్సరాల్లో దేవునికి మందిరాన్ని ఒకటి కట్టించాడు. ఈ దావీదు సంతానంలో వచ్చింది ఎవరు అంటే యేసు ప్రభు. దావీదు సంతానంలో నుండి వచ్చింది యేసు ప్రభు. అయితే దావీదు తన కుమారుడి ద్వారా యేసు ప్రభుకి, దేవునికి మందిరాన్ని, దేవాలయాన్ని కట్టిస్తే యేసు ప్రభు పరలోకం నుండి ఈ లోకానికి వచ్చింది. ఎందుకు అంటే నీ దేవాలయాలు కట్టడానికి. ఏ దేవాలయాలు ప్రభు అంటే, నీ దేహం అనే దేవాలయాన్ని కట్టించాలి అని. మన దేహము ఆయన దేవాలయమై ఉంది. మన హృదయమే ఆయన దేవాలయమే ఉన్నప్పుడు మన హృదయంలో దేవుడు ఉండాలని అంటున్నాడు. దావీదు భక్తుడు దేవాలయాన్ని దేవుని కట్టిస్తే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి దేవాలయాలు కట్టారు. వాళ్ళెవరు అంటే నువ్వు, నేను, మనమందరము దేవుడు కట్టిన దేవాలయాలు. యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత 33.5 సంవత్సరాలు జీవించి 3.5 సంవత్సరాలు పరిచర్య చేశారు. ఆ పరిచర్య ఎంత గొప్పది అంటే 12 మంది అపోస్తులు యేసు ప్రభు బోధన విని తను వెంబడించారు. అనేక మంది ఉన్నారు. అనేక మంది శిష్యులుగా యేసు ప్రభుని వెంబడించినా గాని చివరికి ఉంది ఎంతమంది అంటే 12 మంది. ఈ 12 మందిలో చివరి దాకా ఉన్నారు అంటే ఉండలేదు. ఎవరు 11 మందే ఉన్నారు. ఇస్కరియోతు యోధ తప్పిపోయాడు. మీకు చాలా సార్లు చెప్పా. ఇస్కరియోతు యోధ తప్పిపోయాడు. యేసు ప్రభుని అమ్మాడు. 30 వెండి నాణేలకు అమ్మేశాడు. తర్వాత 12వ అపోస్తలుడుగా మళ్ళీ ఇంకో వ్యక్తిని ఏర్పరచుకున్నారు. అయితే ఇప్పుడు యేసు ప్రభు ఎందుకు వచ్చింది అంటే, ఈ లోకంలో దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి, దేవుని రాజ్యము స్థాపించడానికి వచ్చినప్పుడు, ఇప్పుడు దేవుని రాజ్యము స్థాపించబడాలి అంటే అందరూ దేవుని నమ్ముకొని ఉండాలి. యేసు ప్రభుని వెంబడించి ఉండాలి. యేసు ప్రభుని వెంబడించాలంటే యేసు ప్రభు యొక్క బోధ అందరి హృదయంలో ఉండాలి. అయితే యేసు ప్రభు బోధిస్తున్నప్పుడు ఒక మార్గం కూడా వెళ్తుంటే అంటారు, ప్రభువా ఇదిగో ఇది 46 సంవత్సరాలు కట్టించారు ఈ దేవాలయాన్ని అంటే, యేసు ప్రభు అంటాడు, ఈ దేవాలయం 46 సంవత్సరాలు కట్టారు కదా, దీని మీద రాతి మీద రాయి లేకుండా పడిపోతుంది అంటున్నాడు. అంటే వాళ్ళు అనుకున్నారు, ఈ మందిరాన్ని పడగొట్టి దేవాలయాన్ని పడగొడతాడేమో అనుకున్నారు. కానీ యేసు ప్రభు మాట్లాడింది ఏంటంటే, నా దేహమని దేవాలయము 3 రోజుల్లో పడగొట్టి మళ్ళా తిరిగి లేపుతానంటే, చనిపోయి పునరుద్ధానుడుగా తిరిగి లేస్తాను అని. ఎవరు గ్రహించలేకపోయారు. యేసు ప్రభు బోధను చాలా మంది గ్రహించలేకపోయారు. లోతైన విషయాలను, మర్మాలు చాలా మంది గ్రహించలేకపోయారు. అయితే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మనల్నే దేవాలయముగా మార్చుకోవాలి అంటున్నాడు.
మనమే దేవుని దేవాలయముగా ఉండాలి. సొలొమోను భక్తుడు ప్రార్థన చేస్తూ అంటాడు, దేవా ఈ దేవాలయంలో ఉండడానికి మీరెక్కడ సరిపోతారు? ఆకాశం మీ సింహాసనము, భూమి మీ పాదపీఠము. ఆకాశం మీ సింహాసనం, భూమి మీ పాదపీఠం అయినప్పుడు ఈ దేవాలయంలో మీరెక్కడ ఉంటారు అంటున్నాడు. ఆ దేవాలయంలో దేవుడు ఉండడు. ఎక్కడ ఉంటాడు అంటే మన దేహం అనే దేవాలయంలో దేవుడు ఉండడానికి ఈ లోకంలోనికి వచ్చాడు. మన దేహం అనే దేవాలయంలో ఉండాలి. ఆయన బోధ ద్వారా మనము మన హృదయంలో దేవుని చేర్చుకున్నప్పుడు, దేవుని యేసుప్రభు మాటల ద్వారా మనము రక్షణ పొందినప్పుడు, మనం రక్షణ పొందిన వాళ్ళ వరకు ఏమంటారంటే ఉండరు. మనము ఇతరుల రక్షణలోకి నడిపించాలి. ఎందుకంటే సువార్త ప్రకటించే భారము ప్రతి ఒక్కరికి మోపబడి ఉన్నది కాబట్టి, నేను రక్షణ పొందాను, నేను కూడా ఇతరులని రక్షణలోనికి నడిపించాలి అనుకుంటారు దేవుని బిడ్డలు. అయితే దేవుడు యేసుప్రభు మన దేహం అనే దేవాలయమును కట్టినప్పుడు మనము కూడా ఇతర హృదయాలు కట్టాలి. అంటే ఇతర హృదయంలోనికి దేవుని వాక్యాన్ని పంపించే వారిగా ఉండాలి. దావీదు భక్తుడు, సొలొమోను దేవుని యొక్క దేవాలయాన్ని కడితే మనము యేసు ప్రభు వారి హృదయంలోనికి వచ్చే విధంగా మనం మనుషుల్లో హృదయాల్లో దేవుని వాక్యాన్ని పంపించే వారంగా ఉండాలి. అసలు మనలో ఉందా వాక్యము? మనలో వాక్యం ఉంటేనే, మనలో రక్షణ పొంది పరిశుద్ధాత్మ దేవుని మనం పిలుచుకుంటేనే ఇతరులలోనికి మన వాక్యాన్ని పంపించడానికి శక్తి గల వారంగా ఉంటాము. అసలు మనలో వాక్యం ఉందా లేదా? మనలో మనం పరీక్షించుకోవాలి. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి నా కోసం చనిపోయి పునరుద్ధానుడుగా తిరిగి లేచి అపోస్తలులను 12 మంది ఎన్నుకొని 12 మందిని సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నారు. వాళ్ళు ప్రాణాలు పెట్టి సువార్త ప్రకటించారు. అటువంటి వాక్యం మనం విని రక్షణ పొంది మనము ఊరికే కూర్చుంటే కుదరదు. దేవుని యొక్క దేవాలయంగా మనం ఉన్నప్పుడు మనం కూడా ఇతరుల హృదయంలోనికి వాక్యాన్ని పంపించి వాళ్ళ హృదయంలోని కూడా దేవుని యొక్క దేవాలయముగా వాళ్ళ హృదయాన్ని కూడా మనం చేసే విధంగా ఉండాలి. మనం ఎట్టా ఉంటున్నాము, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, మన వాక్యాన్ని వింటున్నామా, వాక్యాన్ని తీసుకుంటున్నామా, వాక్యాన్ని హృదయంలో పెట్టుకుంటున్నామా? వాక్యాన్ని హృదయంలో పెట్టుకున్నప్పుడే మనం దేవుని కోసం గొప్పగా బ్రతకగలము, ఇతరులను కూడా ప్రభావితం చేయగలము, ఇతర హృదయంలోని కూడా వాక్యాన్ని పంపించగలము. మనము ఆయన యొక్క దేవాలయం, దేవుని యొక్క దేవాలయాలుగా మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. మనం సంఘంగా కూడుకున్నప్పుడు అది దేవుని యొక్క దేవాలయం అయితే, మనము ఎక్కడ ఉన్నా అది మన హృదయము దేవునికి దేవాలయముగా మారాలి. మన హృదయం దేవునికి దేవాలయముగా మారాలి అంటే మనము హృదయంలోనికి వాక్యాన్ని తీసుకోవాలి. ఆ వాక్యం ఎవరై ఉన్నారు? దేవుడై ఉన్నాడు. ఆదియందు వాక్యం ఉంది, వాక్యము దేవుని యొద్దనుంది, వాక్యము దేవుడై ఉన్నాడు. ఆ వాక్యమే శరీరధారి సత్యస్వరూపి మన మధ్య నివసించింది. మన మధ్య ఉంటున్నాడు దేవుడు. మనం ఎక్కడున్నా అక్కడ దేవుడు ఉంటాడు. మన దేహము ఆయన దేవాలయముగా మారాలి. కాబట్టి మన వాక్యాన్ని హృదయంలోనికి తీసుకొని వాక్యానుసారంగా జీవిద్దాము. ఈ మాటలు దేవుడు మన వినికిడిలో ఫలింపజేయునుగాక.